చింతపూతతో పచ్చడి మంచి రుచిగా చేయాలంటే ఇలా చేయాలండి. ముందుగా చింతపూత తీసుకునేసి దాన్ని శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టుకునేసి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం నూనె వేసి ధనియాలు, జీలకర్ర ఇవి వేసాక ఎండు మిరపకాయలు కూడా వేసుకునేసి ఇలా ఫ్రై చేశాక తెల్ల నువ్వులు వేసి ఇలా బాగా ఫ్రై చేసి తీసి ఒక ప్లేట్లో వేసుకునేసి ఆ తర్వాత అదే కడాయిలో కొంచెం నూనె వేసి చింత పువ్వును కూడా దాంట్లో వేసుకునేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి చల్లారనిచ్చి ఒక రోల్ సిద్ధం చేసుకునేసి ముందుగా ఫ్రై చేసిన వాటిని రోట్లో వేసి ఇలా దంచి సాల్ట్, వెల్లుల్లి రెమ్మలు వేసి ఇలా మెత్తగా దంచి ఆ తర్వాత ఫ్రై చేసిన చింత పువ్వును వేసుకునేసి ఇలా మెత్తగా దంచి కొద్దిగా నీళ్లు పోసి ఇలా కలిపి ఇలా రుబ్బుకునేసి ఉల్లిపాయ వేసుకునేసి ఇలా దంచాక ఇప్పుడు తీసి ఒక బౌల్లోకి వేసుకునేసి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి బాండీ పెట్టుకొని నూనె వేసి తాలింపు గింజలు, వెల్లుల్లి రెమ్మలు వేసుకునేసి కొంచెం అలా కలుపుకుని ఇంగువ, ఎండుమిరపకాయలు వేసి కరివేపాకు కూడా వేసి రోట్లో దంచిన పచ్చడి వేసి ఆ తర్వాత ఇలా కలుపుకొని సర్వ్ చేసుకుని తింటే సూపర్.